పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము గత 4 రోజులుగా యేసుక్రీస్తు వారి పేర్లు అంటే ఆయన లక్షణాలు మొదటి రాకలో ఆ లక్షణాలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. రెండవ రాకల్లో అదే లక్షణాలతో మనం ఎలా సిద్ధపడాలి, ఆయన మనకు ఎలా సహాయం చేసి ఆయన రాజ్యంలో నిలబెడతారనేది నాలుగు విధాలుగా చూసాము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని చూసాం. ఆఖరిది ఎంతో ముఖ్యమైనది, అదేంటంటే సమాధానకర్త యగు అధిపతి. అది ఆయన పేరు, ఆయన గుణం, ఆయన లక్షణం. మనకి ఆయనకి మధ్య మనం మిస్ చేసుకున్నటువంటి ముఖ్యమైనటి ఆయనకి మనకి ఉండాల్సినటువంటి సంబంధంలో ముఖ్యమైనది మనం ఏదైతే మిస్ చేసుకున్నామో అదే ఆ సమాధానము. అసలు ఈ సమాధానం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని ఆలోచిస్తే, ఇంగ్లీష్ బైబిల్లో అయితే మనకి సమాధానం అంటే పీస్ అని ఉంటుంది, కానీ మనకి తెలుగు బైబిల్లో శాంతి అని ఉంటుంది, సమాధానం అని ఉంటుంది. శాంతి సమాధానం రెండు ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆ రెండింటికి కలిపి ఒకటే పదం పీస్ అని. అంటే మనము ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళకి మనకి మధ్య ఎటువంటి విభేదం, అది చిన్న ఇమోషన్కి సంబంధించిందైనా సరే, వాళ్ళు మనకి వ్యతిరేకంగా బిహేవ్ చేసిందైనా సరే, వాళ్ళు మనకి ఏదైనా పెద్ద ద్రోహం తలపెట్టిందైనా సరే, ఏదైనా సరే వాళ్ళకి మనకి మధ్య ఒక చిన్న సెపరేషన్ వస్తే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయలేం. అంటే వాళ్ళని చూడగానే స్వచ్ఛంగా వాళ్ళకి మనకి ఏమి లేకపోతే మనం వాళ్ళని చూసి స్వచ్ఛంగా నవ్వగలం, యాక్సెప్ట్ చేయగలం వాళ్ళని. కానీ ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉంటారో, అది ఏ విధానంలో అయినా సరే, ఆ వ్యతిరేకతని మనము సహించలేము. వారికి కూడా ఒక ఇబ్బందిగా ఉండి మన మధ్య ఒక పీస్ అనేది, ఒక శాంతి అనేది ఉండకపోతే దానినే సమాధానం లోపించడం అంటారు. సాధారణంగా ప్రతి మనిషికి ఇంకొక మనిషి పట్ల ఏదో ఒక భేదభావం మనకి తెలియకపోయినా సరే లోపల ఉంటుంది. అంటే వారు మనకంటే ఎక్కువైన వారు కాదనో, మనతో సమానమైన వారు కాదనో, మనకంటే తక్కువ వారనో, ఈ రీతిగా ఏదో ఒక చిన్న మెలికి కూడా మన హృదయంలో లేకుండా ఉండదు. ఎంత మంచి వారమైనా సరే, ఎంత దేవుని గుణగణాలు మనకు ఉన్నాయని మనం అనుకుని ఆయన అనుసరిస్తున్న వారమైనా సరే, ప్రతి మనిషికి సాటి మనిషితో ఏదో కొద్దిగా అయినా సరే సమాధానం అనేది లోపిస్తూ ఉంటుంది. అది ప్రతి మనిషికి మధ్య ఎప్పుడు ఉంటుందంటే, చంటి బిడ్డలను చూసినప్పుడు మాత్రమే మనకు ఆ సమాధానం ఉంటుంది. ఎందుకంటే వారి లోకంలోకి స్వచ్ఛంగా వస్తారు. వారిని చూడగానే మనకి సంతోషం కలుగుతుంది, వారిని చూడగానే ఎత్తుకోవాలనిపించే ఆనందం కలుగుతుంది. ఎటువంటి భేదభావం ఉండదు. వారు స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి వారిని చూడగానే మనకి ఒక శాంతి, సమాధానం మన హృదయంలో కలుగుతాయి. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారన్నారు. అంటే వాళ్ళ హృదయము తెరవబడి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, వాళ్ళని మనం ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తామో, దేవుడు కూడా మనల్ని అలాగే యాక్సెప్ట్ చేయగలిగితేనే ఆ సమాధానం అనేది ఆయనకి మనకి మధ్య ఉంటుంది. అసలు ఈ సమాధానకర్త అనేటటువంటి ఆ మాట మొట్టమొదటిసారి ఎక్కడొచ్చిందని మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో, గిద్యోను యెహోవాకు ఒక బలిపీఠము కట్టి యెహోవాయే సమాధానకర్త అనేది అక్కడ పెడతారు. ఆ బలిపీఠానికి అతను పెట్టిన పేరు యెహోవా సమాధానకర్త. అంటే యెహోవా దేవుడు వారికి అనేక విజయాలను ఇచ్చారు, ఎన్నో రకరకాల అద్భుతాలను చేశారు, తన సన్నిధిని వారికి అనుగ్రహించారు. కానీ వారికి, ఏ ప్రజలకైనా సరే, వారికి ఆ దేవునికి మధ్య సమాధానం అనేది లోపించింది. అంటే దేవుడు మనల్ని చూడగానే రెడీగా యాక్సెప్ట్ చేసే విధానము ఏ మనిషిలో కూడా లేదు. అందుకని మనకి దైవగ్రంథంలో ఉంటుంది, ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ నీతిని పోగొట్టుకున్నారు, మహిమని పోగొట్టుకున్నారని. అందుకని అతను ఆ పోయిన దానిని బట్టి యెహోవాయే సమాధానకర్త అనేది అక్కడ ఆ బలిపీఠానికి పేరు పెడతారు. ఆ సమాధానం అనేది ఎంతో ఇంపార్టెంట్ అని అక్కడ తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల్ని దీవించడానికి యెహోవా దేవుడు మోషేకి, అహరోనికి ఒక చిన్న లిస్ట్ ఇస్తారు, మీరు ఈ రీతిగా దీవించండి ప్రజల్ని అని. అందులో ఎంతో ముఖ్యమైనది సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. దేవుడు తన సన్నిధి కాంతిని మీ మీద ప్రకాశింపజేసి ఆయన తన సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తారు. అంటే దేవుని యొక్క సన్నిధి కాంతి ఆయన మన దగ్గర ఉంటే ఎంత గ్లోరియస్గా ఉంటుందో, ఎంత అద్భుతమైన కాంతి ఉంటుందో, ఎంత స్వచ్ఛమైన ప్రశాంతత ఉంటుందో, అదే ఆయన సన్నిధి కాంతి. అది మన మీద ఆయన ప్రకాశింపజేసి తన సమాధానాన్ని మనకు అనుగ్రహించాలి అని ఆ రీతిగా మీరు బ్లెస్ చేయండి అంటారు. కానీ ఆ తర్వాత కాలంలో సమాధానం అనేది ఎవ్వరికి లేదు. మనిషికి మధ్య లేదు, మనుషులకి దేవునికి మధ్య కూడా సమాధానం లేదు. కానీ ఏ సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను అని
చెప్పమన్నారో అదే సన్నిధి కాంతిని యేసుక్రీస్తు పుట్టుకతోనే ఆయన ఈ లోకానికి తీసుకొచ్చారు. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం ఈ 5 పేర్లు చూస్తాము. 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ 5 గుణాలు యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లుగా చూస్తాము. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనంలో ఎంతో ఎంతో స్పష్టంగా అక్కడ మనకి ఆ సమాధానం గురించి చెప్తా ఉంటారనమాట. ఈ సన్నిధి కాంతిని మన మీద ఉదయింప చేయడానికి ఆయన అక్కడ ఏమని చెప్తారంటే, చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారు, అదేవిధంగా మరణఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశిస్తుంది. అంటే ఈ లోకమంతా చీకటి, ఆ చీకటిలో వెలుగు ప్రకాశించాలి అంటే ఈ మరణంతో నిండి ఉన్న ఈ లోకము, దేవునికి మనకి ఒక విరోధ భావం వచ్చేసింది. మనం ఆయన సన్నిధిలో నివసించలేకపోవటమే మరణము. కాబట్టి మనకు జీవము లేదు. కాబట్టి ఈ చీకటిలో, ఈ పాపములో, ఈ మరణములో, ఈ శాపకరమైన లోకములో, మరణ ఛాయ కలగా ఈ దేశములో, అంటే ఈ ప్రపంచం మీద గొప్ప వెలుగుని ప్రజలు చూడబోతున్నారు. ఆ గొప్ప వెలుగుని లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచనంలో చెప్తా ఉంటారు. దూతలు అక్కడ స్తోత్రం చేస్తూ ఉంటారు. ఏమని అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము. అక్కడ దేవుడు మనం ఏదైతే మిస్ చేసుకున్నామో దానిని ఆయన ఆ సన్నిధి కాంతిని అనుగ్రహించేశారు. ఆ కాంతి యేసుక్రీస్తు వారి రూపంలో శరీరాకృతిలో ఈ లోకానికి వచ్చింది. అప్పుడు దూతలు పాడుతున్నారు, ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టి పరలోకములో దేవునికి గొప్ప మహిమ, భూలోకం మీద అక్కడున్న మనుషులందరికీ కూడా ఒక గొప్ప సమాధానము లభించిందని. ఆ సమాధానము అంత విలువైనది. మనం ఆయన దగ్గరికి చేరుకోవాలంటే ఆయన మనల్ని చూడంగానే మనల్ని యాక్సెప్ట్ చేయడానికి వీలుగా ఉండేదే సమాధానం. దాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి ఆ సమాధానకర్తగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన తన ఆ సమాధానాన్ని ఎలా ఇచ్చారంటే, తన రక్తము కార్చి తన మరణము ద్వారా మనలో జీవము నింపి ఆ జీవమే మనకి సమాధానముగా ఆయన మనకు అనుగ్రహించారు. అందుకే రోమీలకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అని అంటారు. అంటే అందరితో సమాధానంగా ఉంటేనే దేవుడు మనల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు, అర్పణను అర్పించడానికి నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మీద నీ సహోదరుడికి ఏదైనా విరోధ భావము అతనుకుందేమో అని నీకు గుర్తు చేస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు ఆ అర్పణను అక్కడ వదిలిపెట్టి ఆ సహోదరునితో వాళ్ళతో సమాధానం పడితేనే నిన్ను దేవుడు అర్పణను అర్పించడానికి రమ్మంటారు. అంటే దేవుడికి ఇచ్చేదానికంటే ఆ కానుకలు ఎంత విలువైనా సరే వాటన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, సాటి మనుషులతో సమాధానం కలిగి ఉంటాం. మనం అనుకుంటాం మనం పర్ఫెక్ట్ అని, మనం అనుకుంటాం మనం ఖచ్చితంగా నడుస్తున్నామని. సాటివారు మన పట్ల గౌరవం లేకుండా, మన పట్ల మర్యాద లేకుండా, మనమంటే భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా మెలుగుతున్నారని మనం అనుకుంటాం. కానీ మనమే వారి దగ్గరికి వెళ్ళి, వారికి ఎందుకు మన మీద విరోధ భావం ఉంది, వారెందుకు, కయ్యూనుని దేవుడే వచ్చి అడుగుతారు కదా, నీవెందుకు నీ ముఖము చిన్నబుచ్చుకున్నావు, నీకు కోపమేలా, నువ్వు సత్క్రియ చేస్తే నీకు కోపం ఉండదు కదా అని అంటారు. తల ఎత్తుకుని తిరగవా అంటారు. అంటే తల ఎత్తుకుని తిరిగే వాళ్ళు సత్క్రియ చేసేవాళ్ళు. అందుకనే దేవుడు ఎంతో స్పష్టంగా కయ్యూనుతో అంటాడు, నువ్వెందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావని. మనల్ని చూసి ముఖము చిన్నబుచ్చుకునే మనకి వాళ్ళకి సమాధానం ఉండదు. మన తప్పేం లేకపోయినా మనమే వెళ్ళి వారితో సమాధాన పడాలి. అట్లాగా సమాధాన పడటమే ఎంతో ముఖ్యమైన లక్షణము. అందుకని రోమీలకు రాస్తూ అక్కడ 12వ అధ్యాయము 14వ వచనంలో చాలా స్పష్టంగా, 14వ అధ్యాయము 17వ వచనంలో ఎంతో స్పష్టంగా పౌలు గారు చెప్తా ఉంటారు, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కానే కాదు, కానీ అదేంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందుల ఆనందము. దేవుని రాజ్యం అంటే ఈ మూడే. మొట్టమొదటిది నీతి, రెండవది సమాధానము, మూడవది పరిశుద్ధాత్మయందలి ఆనందము. నీతి అంటే యెహోవాయే నీతి. యెరూషలేముకు ఆ పేరు పెడతారని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడింది. యెహోవా నీతి అని యెరూషలేముకి పేరు పెట్టబడుతుందని. యెహోవాయే మన నీతి. అక్కడ తండ్రి అయిన దేవుడు. తర్వాత సమాధానం అంటే యేసుక్రీస్తు వారే సమాధానకర్తయగు అధిపతి. చాలా మంది సమాధానకర్తలు ఈ లోకంలో ఉండొచ్చు. అంటే మనిషికి మధ్య రాజీ కుదిర్చేవారు. సొలొమోను పుట్టినప్పుడు కూడా దావీదు మహారాజు గారు ఆయన పుట్టినప్పుడు దేవుడు తనతో ఏం చెప్పారో దావీదు మహారాజు గారు చెప్తారు, నీకు ఒక కుమారుని నేను అనుగ్రహిస్తున్నాను, అతను సొలొమోను, అతను సమాధానకర్తగా ఉంటాడు, శత్రువులందరూ వచ్చి అతనితో సమాధాన పడతారు, అతనే నా ఆలయాన్ని కడతాడు అని చెప్తారు. కాబట్టి అది మనుషులలో ఉండేటటువంటి సమాధానకర్తలు, వారందరూ శాశ్వతమైన వారు కాదు, కానీ
శాశ్వతమైన సమాధానకర్త అంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే శాశ్వతమైన సమాధానకర్త. అది రెండవ మాట. ఆ తర్వాత పరిశుద్ధాత్మ యందలి ఆనందము. యెహోవా నీతి యేసుక్రీస్తు వారి ద్వారా సమాధానంగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆనందం కలుగజేస్తాడు. ఈ మూడు మనకి ఉంటేనే దేవుని రాజ్యంలో మనము వారసులం అవుతాము. అదే దేవుని రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్షణము కూడా. కాబట్టి మనం అందరి మనుషులతో సమాధానంగా ఉండాలి. అంతేకాకుండా ఈ మూడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం మనకుంటే గనక అప్పుడు ఫిలిప్పీ పత్రికలో రాసినట్టు మనకి ఏ విషయమందు చింతించకుండా ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపాలని దేవునికి తెలియజేయండి అని అంటారు. అప్పుడు అలా తెలియజేసినప్పుడే ఆ కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియజేసినప్పుడు అప్పుడు మీ హృదయాలని, మీ తలంపుల్ని కావలిగా కాయడానికి యేసుక్రీస్తు సమస్త జ్ఞానానికి మించిన సమాధానంగా ఉంటారు. సమస్త జ్ఞానం, ఏ జ్ఞానం కూడా మనకు సమాధానం కలిగి చేయదు. కానీ సమస్త జ్ఞానానికి మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయానికి, మీ తలంపులకు కావలిగా ఉండును గాక అని చెప్తారు. అటువంటి గొప్ప లక్షణాన్ని మనం పొందాలంటే హెబ్రీలకు రాస్తూ, అంటే యేసుక్రీస్తు వారు మన హృదయానికి, మన తలంపులకి సమాధానం ద్వారా కావలిగా ఉండాలంటే హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో మీరు పరిశుద్ధతను, సమాధానము కలిగి ఉండండి అని చెప్తారు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు అని ఉంటుంది. అంటే పరిశుద్ధత, సమాధానం ఈ రెండు చాలా ముఖ్యము. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. కాబట్టి పరిశుద్ధత ఉన్నవారే సాటి మనుషులతో సమాధానంగా ఉండగలుగుతారు. అందరం కలిసి దేవునితో ఆ సమాధాన సంబంధాన్ని ఏర్పరచుకుంటాము. ఆ సమాధానము మన ఆత్మకు, శరీరానికి, జీవానికి, మన ప్రాణానికి, ఆ మూడిటికి కూడా తండ్రి అయిన దేవుడే మనకు ఆ సమాధానాన్ని అనుగ్రహించి మనల్ని పరిశుద్ధపరుస్తారు. ఎప్పటిదాకా అంటే మనము దేవునిని ఎదుర్కోవడానికి ఈ లోకంలో మనం జీవించినంత కాలం మనకి ఆయన సంపూర్ణంగా ఆ విధమైన సమాధానాన్ని కలుగజేయటానికి రక్షిస్తారు. కాబట్టి అటువంటి రక్షణని మనం పొందటానికి, ఆ సమాధానాన్ని మనం మన హృదయాల్లో ఉంచుకొని సాటి మనుషులతో సమాధానంగా ఉంటూ దేవుని సమాధానము అనేటటువంటి విలువైనటువంటి తన రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రధానమైన అర్హతగా దేవుడే మన కోసం దిగివచ్చి సమాధానకర్తకి అధిపతిగా ఉన్నారు. అట్టి సమాధానకర్త అయిన అధిపతి అయిన యేసుక్రీస్తు వారిని ఎంతైనా పూజించటానికి, మనము యోగ్యులుగా ఉండటానికి ఆయన యొక్క వాక్యంలో పాతుకొని ఆయన రాజ్యానికి మనం అందరం వారసులుగా ఉండాలని చిన్న ప్రార్థన చేసి దేవునిని కోరుకుంటాను. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నువ్వే సమాధానానికి అధిపతివి నాయన. యెహోవా దేవా, నువ్వు సమాధానానికి కర్త అని మేము చూసుకున్నాం. ప్రభా, నీ యొక్క సన్నిధి కాంతి మా మీద ఉదయింపజేసే సమాధానాన్ని అనుగ్రహించావు ప్రభా. ఆ సన్నిధి కాంతి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి మనిషికి కూడా నీ వలన సమాధానము అని దూతలు పాట పాడారు ప్రభా. నాయన, ఆ సమాధానాన్ని మేము పొందాలంటే ప్రతి మనిషితో కూడా పరిశుద్ధత, సమాధానం కలిగి ఉండాలి ప్రవ్వా. ఇవన్నీ మీరే మాకు అనుగ్రహించి నడిపించడానికి ఎంతో సిద్ధముగా మా పక్కనే సమీపంగా ఉండే దేవుడివి ప్రవ్వా. నువ్వు మమ్మల్ని మా సమీపంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క హెచ్చరిక మాటల్ని మేము మనసులో ఉంచుకొని మా జీవిత యాత్రంతా ప్రతి వారితో సమాధానంగా ఉంటూ నిన్ను చేరుకొని నీ రాజ్యంలో ప్రవ్వా మేము నీతో సదాకాలం జీవించడానికి మాకందరికీ నీ కృపను దయచేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.